గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా గూడూరు అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్ష. ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై చర్చ. సృజనాత్మక విద్యను అందిస్తున్న సమత విద్యా సంస్థకు అభినందనలు. సమత పాఠశాలను సందర్శించిన మాజీ ఎంపీ శ్రీమతి బుట్ట రేణుక. చిత్తూరు జిల్లా నగరిలో పెరుగుతున్న కరోనా కేసులు. కోవిడ్ సెకండ్ వేవ్ పై ప్రజలకు అధికారులు అవగాహన. నెల్లూరు జిల్లా గూడూరులో ఏబీవీపీ విద్యార్థుల నిరసన. కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ఢీ కొట్టిన బస్సు, అక్కడికక్కడే వ్యక్తి మృతి. ఇక డీటెయిల్స్ కెళ్తే, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు గాను అన్ని చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ వారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఓబులేషు, పట్న సీఐ దశరథ రామారావు, గూడూరు తహసీల్దార్ లీలారాణి, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ మీ గవర్నమెంట్ పడుతున్నారు. మన 5 మండలాలు సంబంధించి కాన్స్టిట్యూషన్ డిపి గూడూరు వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ అందరి కోఆర్డినేషన్ ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ విజయవంతంగా తహసీల్దారు, పట్టణాల్లో అయితే కమిషనరు ఫిజికల్గా వెరిఫై చేసి ఎడ్యూడ్ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేవని చూసి ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. చూసి రిపోర్టు ఇస్తారు. మరి ఏ ఒక్క ఓటర్ కూడా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకోకుండా అన్ని రకాల మినిమం ఎడ్యూడ్ ఫెసిలిటీస్ని కూడా కల్పించడం జరుగుతుంది. మరి అట్లాగే ఈ మన ఓటర్ జాబితా ముఖ్యం కాబట్టి ఓటర్ జాబితా కూడా కంటిన్యూస్ అప్డేషన్ కూడా అవుతుంది. సో దానికి సంబంధించి ఎన్నికల నిబంధనల మేరకు లోబడి మరి అది కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి సెక్యూరిటీ పరంగా మరి డిఎస్పీ గారు మన సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఇది కూడా ఇవ్వబోతున్నారు. దాని పరంగా మేము సెక్యూరిటీ ప్లాన్ కూడా రెడీ చేస్తాము. మరి మిగతా అన్ని ఏర్పాట్లు కూడా మేము ట్రైనింగ్ ఇష్యూలు కానివ్వండి, ట్రైనింగ్కి సంబంధించి కానీ, వెబ్ కాస్టింగ్ కానీ, వీడియోగ్రఫీకి కానీ, మిగతా ఈ మైక్రో అబ్జర్వర్స్కి సంబంధించి వాళ్ళ ట్రైనింగ్ కానివ్వండి, మరి మ్యాన్ పవర్ మేనేజ్మెంటు, మెటీరియల్ మేనేజ్మెంట్ ఇవన్నిటికి కూడా మరి మేము అన్ని రకాల చర్యలు ఏర్పాటుకి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సో మొత్తానికి ఈ బై ఎలక్షన్ అనేది సజావుగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో నిష్పక్షపాతంగా జరిగేటట్టు మరి ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి జరిగేటట్టు చేసేదానికి అన్ని రకాల చర్యలు ఈ గూడూరు సెగ్మెంట్లో మేము తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇక సృజనాత్మక విద్యను అందిస్తున్న సమత విద్యా సంస్థకు మాజీ ఎంపీ శ్రీమతి బుట్ట రేణుక అభినందనలు తెలిపారు. బచ్పన్ పడావో ఆధ్వర్యంలో నడుస్తున్న సమత పాఠశాలను సందర్శించిన ఆమె పేదరికంలో నలుపుతున్న విద్యార్థులకు ఉచితంగా విలువలతో కూడిన విద్యను అందించడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా బుట్ట ఫౌండేషన్ ద్వారా ఇక్కడ డ్రాయింగ్ మాస్టర్ ఏర్పాటు చేసి పిల్లల్లో సృజనాత్మక వెలికితీసి సమాజంలో గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నాగరాజు, సామాజిక కార్యకర్త శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, పేలాల రాఘవేంద్ర, బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు వినూత్న పద్ధతిలో నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని వినాయక స్వామి దేవస్థానంలో వినాయకుని విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ వైరస్ కారణంగా విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం విద్యా సంస్థలు ఫీజులు 30% రాయితీ ఇవ్వాల్సి ఉండగా కార్పొరేట్ విద్యా సంస్థలు 100% ఫీజులను విద్యార్థుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నారని కూడా చెప్పారు. ఇక కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ గా రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గా గోపాలస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశం నందు బద్వేల్ మున్సిపాలిటీకి చైర్మన్ గా ఎన్నికైన కమలం రాజగోపాల్ రెడ్డి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైస్ చైర్మన్ గా గోపాలస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అందించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పథంలో నడిపించడానికి 100 కోట్ల రూపాయలతో నిధులు అందజేశారని తెలిపారు. నాగలి కూడా బహుకరించారు. మున్సిపాలిటీ ట్రాక్టర్లు, డ్రమ్ములు అవి సేకరించాలి. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నూతన ఎస్ఐగా కిరణ్ బాబు బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేయడం జరిగిందని జిల్లా అధికారులు మేరకు ఇక్కడకు నియమించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఆలూరు నియోజకవర్గం పరిధిలోని ఆస్పర్తి మండలంలో విధులు నిర్వహించానని చెప్పారు. మండలాల్లో ఎవరైనా చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా, అక్రమ మద్యం సరఫరా చేసినా, ఇసుక మాఫియా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేసినా ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళకి సమస్యలు ఉంటే కింద నిర్భయంగా డైరెక్ట్గా నన్నే సంప్రదించి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోగలరు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా నన్ను సంప్రదిస్తే నేను వాళ్ళకి 100% న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం అది తగ్గించుకొని వాళ్ళు చెప్పే మాటలు కూడా మీరేం నమ్మకుండా నన్ను సంప్రదిస్తే కంపల్సరీ వాళ్ళకి న్యాయం చేస్తాను. అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా
మన మండలంలో కానీ మన మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా నాకు సమాచారం అందిస్తే మట్కా కానీ ఇసుక మాఫియా సంబంధించినటువంటి ఏదైనా కానీ తర్వాత వచ్చేసి గ్యాంబ్లింగ్ పేకాట వంటి ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏమున్నా కూడా నాకు సమాచారం అందిస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ కింద కఠిన చర్యలు అయితే తీసుకోబడుతుంది. మా సారు ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు కూర్చో తప్పకుండా పాటించి ప్రజలకు 100% న్యాయం చేయడానికి నేను కోరుకుంటానని కోరుచున్నాను. అదేవిధంగా పాత్రికలు కూడా తెలియజేయడం ఏమన్నా మీకు ఏదైనా సమాచారం వస్తే లాండర్కి సంబంధించి ఏదైనా కానీ ఇష్యూ కానీ ఏదైనా సమాచారం కూడా నాకు వెంటనే తెలియజేస్తే ఎలాంటి అలజడులు జరుగుతుందా రాబోయే ఎన్నికల్లో కూడా కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన తలారి జేమ్స్ క్యాన్సర్ వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం అతనికి 17వ అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ ఆధ్వర్యంలో రాయలసీమ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు విద్యార్థి సంఘం నాయకుడు షేక్ యాసిన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డానని తాను చలించి మానవత హృదయంతో ఇంటింటా జోల పట్టి విరాళాలు సేకరించి కొంత సహాయం చేశామన్నారు. హైదరాబాద్ లోని తారక రామారావు క్యాన్సర్ ఆసుపత్రి నందు వైద్యం చేస్తే కొంత మెరుగవుతుందని ఆశతో వైద్య చికిత్సల కోసం పలువురిని కోరగా విద్యార్థి సంఘం నాయకుడు రాయలసీమ హెల్పింగ్ ఎందుకు ముందుకొచ్చారన్నారు. ఎవరి కష్టం ఎంతో ఎవరికి తెలియదు. అసలు వీళ్ళ కష్టాన్ని ఇవాళ గుర్తించిన రాయలసీమ హెల్పింగ్ హ్యాండ్స్ అనే టీము వీళ్ళ కష్టాన్ని గుర్తించి వీళ్ళకు ఎంతైనా సహాయం చేయాలి, మేము సహాయం చేస్తాము, మేము ముందుకు వచ్చి వీళ్ళ కోసం వీళ్ళ ఈ జేమ్స్ తాత వైద్యం నిమిత్తం కోసము వీళ్ళకయ్యే ఖర్చు కొంత ఇచ్చి వీళ్ళకు మేలు చేయాలని వీళ్ళు కోరి ఇవాళ వచ్చి అక్షరాల వీళ్ళ వైద్య కోసము 14,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ హెల్పింగ్ హ్యాండ్స్ టీంకి అనేది నేను ఇవాళ గర్వంగా చెప్తున్నాను. వీళ్ళనే కాకుండా చాగలమర్రి గ్రామంలో మహమ్మద్ జానీ అన్న కూడా వీళ్ళ వైద్య నిమిత్త ఖర్చు కోసం 7,200 రూపాయలు ఇచ్చినారు. వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్క సోషల్ సర్వీసే కాదండి, ఇప్పుడు సహారా సోషల్ సర్వీస్ కూడా బాగా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. చాగలమర్రిలో సహారా సోషల్ సర్వీస్ కూడా పెట్టినారు. ఒక్క సోషల్ సర్వీస్ కాదు, ఇంకా మేము పెడతాం, ఇంకా చేస్తామని కాలేజ్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. వీళ్ళందరూ సోషల్ సర్వీస్ చెప్పుకొని ఇలాంటి నిరుపేద కుటుంబాలకు సహకరించాలి, వీళ్ళకందరికీ సహకరించి ముందుకు తీసుకుపోవాలి. వీళ్ళ కష్టాలే కుటుంబం గురించి ఎక్కువ తెలియదు. ఈ కుటుంబం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి చంద్రకళ మేడం గారు, అంగన్వాడీ టీచరు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తున్న మరొకసారి క్లాస్ కొట్టినారు. అందరికీ వీళ్ళ ద్వారానే మనకు తెలిసింది, ఒకరి తెలిస్తే ఎంతైనా తీసుకోవచ్చు. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి జేమ్స్ అన్నకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. నేను చూస్తూ ఉన్నాను అతన్ని. ఏది వీళ్ళ పరిస్థితి అనేసి ఆదిలక్ష్మి గారిని నేను వివరణ అడగా, ఇట్లా 5 ఏళ్ళు అయింది, క్యాన్సర్ వచ్చింది, చాలా పరిస్థితి బాగలేదని చెప్పడం జరిగింది. దాంతో కొద్దిగా సోషల్ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము ఇతనికి ఎట్లా ఒకట వైద్యం కోసం ఖర్చు కోసము డబ్బులు సేకరించి ఇతనికి ఇచ్చి ఖర్చులు నిమిత్తం ఇవ్వాలనేసి ఉద్దేశంతో వాళ్ళు గుర్తించి వాళ్ళ సహకారంతో ఇప్పుడు డబ్బులు కూడా జరిగింది. ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా సహాయం చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఇంతవరకు ప్రతి ఒక్కరితో సహాయం చేయించినందుకు ప్రతి ఒక్కరు క్యాన్సర్ పేషెంట్కి ఇస్తున్నాము. మనకు అనుకునేది కొంచెం అమౌంట్ అయితే మనం చేసింది ఈరోజు 14,000 కలెక్ట్ చేశాము. ఈరోజు చాగలమర్రి మండలం ఎవరు చేయలేరు. ఈరోజు అందరూ కలిసి ఈరోజు జానీ అన్న కూడా ఈరోజు హెల్ప్ చేశారు. మహమ్మద్ జానీ అన్న కూడా 7,200 డబ్బులు ఇచ్చారు. క్యాన్సర్ పేషెంట్కి ఇస్తున్నాము. క్యాన్సర్ పేషెంట్కి ఇస్తున్నాము. మనకు అనుకునేది కొంచెం అమౌంట్ అయితే మనం చేసింది ఈరోజు
ఇక క్రీడల్లో చురుకుగా పాల్గొనే వారికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వైఎస్ఆర్సీపీ మండల నాయకులు అజయ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రపరెడ్డి అజయ్ రెడ్డి మండల స్థాయి క్యారం బోర్డు టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ రెడ్డి ఎస్ఐ భక్తవత్సలం మాట్లాడుతూ క్రీడల్లో బాగా రాణించినప్పుడే శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా కలిగి ఉంటామని తెలిపారు. క్రీడల్లో రాణించి ప్రస్తుతం ఎన్నో దేశవ్యాప్తంగా మన్ననలు పొందిన వ్యక్తులు ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రోగ్రాంలు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆసక్తి గల వారు ₹400 ఎంట్రీ ఫీజు కట్టి వారి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక సంఘం కార్యాలయంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో భారీగా ఆదాయం వచ్చింది. వదసాల చింతచెట్ల ఫలసాయంలకు జరిగిన వేలంపాట్లో ₹45,03,232 ఆదాయం వచ్చిందని మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ₹15,44,232 అదనంగా ఆదాయం రావడం జరిగిందన్నారు. సంబంధించి మనకు అరుణ్ కుమార్ అనే వ్యక్తి సివిల్ టెండర్లో ₹30,50,116 హెచ్చుపాటుగా వేయడం జరిగింది. వారిది ఆమోదించాము. అదేవిధంగా ఈ వారపు సంత అంటే వీక్లీ మార్కెట్ సంబంధించి కూడా ఇదే అరుణ్ కుమార్ అనే వ్యక్తి మనకు సివిల్ టెండర్ ద్వారా ₹7,56,116 సంవత్సరానికి వేయడం జరిగింది. సివిల్ టెండర్ అది కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ సంబంధించి కె శివ అనే వ్యక్తి అతను ₹4,50,000 హెచ్చుగా లాస్ట్ టెండర్ వేయడం జరిగింది. ఆ సివిల్ టెండర్ని కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈ మాంసము చికెన్ మటను ఈ ఫిష్ మార్కెట్ సంబంధించినటువంటి గుత్త వసూలు చేసుకునే దానిలో భాగంగా శరత్ కుమార్ అనే ఒక వ్యక్తి ₹1,64,000 బహిరంగ వేలంలో వాళ్ళు ఎక్కువగా పాడడం జరిగింది. అది కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా చివరిదైనటువంటి ఈ చింత చెట్ల ఫలసాయానికి సంబంధించినటువంటి అంశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. అది ఉప మున్సిపాలిటీ వచ్చిన తర్వాత దాంట్లో ₹83,000 ఆదాయం మున్సిపాలిటీకి సమకూరింది. ఈ గుత్తలన్నీ కూడా
రాబోయే 10 రోజుల్లో రాబోయేటువంటి ఏప్రిల్ 1వ తారీఖు 2021 నుంచి 31/3/2022 అంటే 12 నెలల కాలానికి సంబంధించినటువంటి గుత్తలు వసూలు చేసినటువంటి యొక్క బహిరంగ వేలాలు సీల్ టెండర్ కండక్ట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా 1వ తారీఖు నుంచి అక్కడ వసూలు చేసుకొని మున్సిపాలిటీకి డబ్బులు డిపాజిట్ చేసే విధంగా. చిత్తూరు జిల్లా నగరిలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో దాని బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ మేరకు ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని నియోజకవర్గ కోవిడ్ ఇన్ఛార్జ్ డాక్టర్ రవిరాజు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ వేయనందున అప్పటి వరకు మునుపటిలా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, వైస్ చైర్మన్ బాలన్, తహసీల్దార్ బాబు, నగరి రూరల్ సిఐలు మద్దయ్య, ఆచారి, రాజశేఖర్, ఎంఈఓ శ్రీదేవి, మండల కోవిడ్ ఇన్ఛార్జ్ గోపాల్, వైద్య అధికారులు సుభాషిణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అది రాకుండా చూసుకోవాలంటే మాత్రము ప్రివెంటివ్ స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంఈఓ గారికి ఐఎమ్ పర్సనల్లీ రిక్వెస్టింగ్ మేడం, మీరు ఎక్కువగా పిల్లల నుంచే వస్తుంది కాబట్టి మీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. అదే మేడం. తర్వాత ఐఎమ్ రిక్వెస్టింగ్ మున్సిపల్ కమిషనర్ అండ్ ఎంఆర్ఓ ఇద్దరికి నేను రిక్వెస్ట్ చేసేదానికండి, ఆల్ షాప్స్, సినిమా హాల్స్ అండ్ ఎనీ సంత ఇవేమైనా జరిగినా కూడా వితౌట్ మాస్క్ లేకుండా సెల్లింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు కంపల్సరీగా సెల్ చేసేవాళ్ళు. ఎందుకంటే సెల్ చేసే వాళ్ళకి అక్కడ అంగట్లో అమ్మేవాడికి ఒకడుకుంటే వచ్చినవాడు అందరికీ అంటుకుంటుంది. ఎస్పెషలీ మెడికల్ షాప్స్, తర్వాత వచ్చి అన్ని. నేను ఈరోజు ఆర్డర్స్ ఇస్తున్నాను, సోమవారం నుంచి అందరూ విజిట్ వెళ్తాం. ఈరోజు వెళ్ళాం, ఖచ్చితంగా ఈరోజు నుంచి అది ఇంప్లిమెంట్ అనేది చేయాలి, ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆఫీస్లో అధికారులందరితో కరోనా మీద సమీక్షా సమావేశం జరిపించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తూ ఉంది. నిన్నటి రోజునే 40,000 కేసులు వచ్చాయి. అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో కూడా కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. దీన్ని రాకుండా కరోనాని మొదట్లోనే కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరపడమైంది. ముఖ్యంగా ఇది స్కూల్స్లోను కాలేజెస్లోనూ ఎక్కువ కేసులు వస్తున్నాయి కాబట్టి ఎంఈఓ గారికి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ అంతా కూడా వితౌట్ మాస్కులు లేకుండా వాళ్ళు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ జరపకుండా ఉండేటట్టు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, ఆటోలోను తర్వాత బస్సులోను ఎక్కువగా ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. దానికి అక్కడ ఖచ్చితంగా మాస్కులు ధరించేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారికి లోకల్గా అన్ని షాప్స్, తర్వాత వచ్చి హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ అన్నీ కూడా వితౌట్ మాస్కులు లేకుండా, తర్వాత వాళ్ళు వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, అడ్వైజర్ లేకుండా బ్లడ్ టెస్టులు చేయడము, మెడికల్ షాపులు మందులు ఇవ్వడము చేయకుండా ప్రతి రోజు కూడా ఫీవర్ కేసెస్ ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, మెడికల్ షాప్లో వచ్చే ఫీవర్ కేసులంతా ఈవినింగ్ లోపల వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకంతా కూడా ఫీవర్ పేషెంట్స్, సిమ్టమాటిక్ పేషెంట్లు అందరికి కూడా టెస్టులు చేసే విధంగా ఆదేశాలు జారీ చేశాము. నా మనమేమంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ గన్తో అట్లా. ఇక చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో బైక్ పై వస్తున్న ఆర్టీసీ కండక్టర్ ను బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిత్తూరు నగరం కొండమిట్ట వాసిగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Hello.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా గూడూరు అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్ష. ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై చర్చ. సృజనాత్మక విద్యను అందిస్తున్న సమత విద్యా సంస్థకు అభినందనలు. సమత పాఠశాలను సందర్శించిన మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక. చిత్తూరు జిల్లా నగరిలో పెరుగుతున్న కరోనా కేసులు. కోవిడ్ సెకండ్ వేవ్ పై ప్రజలకు అధికారులు అవగాహన. నెల్లూరు జిల్లా గూడూరులో ఏబీవీపీ విద్యార్థుల నిరసన. కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ఢీకొట్టిన బస్సు, అక్కడికక్కడే వ్యక్తి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.